ఒలింపిక్స్ లో ఇండియాకు షాక్ తగిలింది. వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు వేశారు. ఓవర్ వెయిట్ తో ఒలింపిక్స్ నుంచి అనర్హత వేటు వేశారు. మహిళల 50 కిలోల విభాగంలో ఫైనల్ కు చేరింది వినేష్ ఫోగట్. గతంలో వినేష్ ఫోగట్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించింది. మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురి చేసిన బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా వినేష్ తిరుగుబాటు చేసింది. పోలీసులతో దెబ్బలు తిని మానసికంగా హింసను ఎదుర్కొని దాదాపు ఏడాది పాటు ఆటకు దూరమైంది. ఒలింపిక్స్ లో ఇండియాకు షాక్ తగిలింది. వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. ఓవర్ వెయిట్ కారణంగా అనర్హత ప్రకటించారు. మహిళల 50 కిలోల విభాగంలో ఫైనల్ కు చేరింది వినేష్ ఫోగట్. పథకం గ్యారంటీ అని అంతా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇంతలోనే ఆమెపై అనర్హత వేటు పడింది. ఒలింపిక్స్ లో ఇండియాకు షాక్ తగిలింది. వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. ఓవర్ వెయిట్ కారణంగా అనర్హత ప్రకటించారు. మహిళల 50 కిలోల విభాగంలో ఫైనల్ కు చేరింది వినేష్ ఫోగట్. పథకం గ్యారంటీ అని అంతా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇంతలోనే ఆమెపై అనర్హత వేటు పడింది. సెమీస్ లో క్యూబన్ రెజ్లర్ గుజ్మన్ పై 5-0తో విజయం సాధించింది. 2016 రియో ఒలింపిక్స్ లో ఎన్నో ఆశలతో బరిలోకి దిగింది వినేష్. కానీ క్వార్టర్స్ లో మోకాలి గాయమవడంతో ఆట నుంచి నిష్క్రమించింది. కెరియర్లోనే ప్రమాదంలోకి నెట్టిన ఈ గాయం నుంచి ఆమె కోలుకోవడం కష్టమన్నారు. కానీ కోలుకుని మళ్లీ ఫామ్లోకి వచ్చింది. 2020 టోక్యో ఒలింపిక్స్లో మరోసారి క్వార్టర్స్ వరకు వెళ్లి ఓడిపోయింది. ఆ తర్వాత క్రమశిక్షణ ఉల్లంఘనతో ఆమెపై తాత్కాలిక నిషేధం పడింది. ఇక గతేడాది బ్రిజ్ భూషణ్కు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వినేష్ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం సంచలనంగా మారింది. ఆందోళన విరమించాలని బెదిరింపులు వచ్చినా దీక్షా శిబిరాన్ని ఖాళీ చేయించిన ఉద్యమాన్ని కొనసాగించారు. చివరకు బ్రిజ్ భూషణ్ను పదవి నుంచి తొలగించి అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఆందోళన విరమించారు రెజ్లర్లు. ఈ ఉద్యమంలో దేశంలో రెజ్లింగ్ కార్యకలాపాలు ఆగిపోయాయి. దాదాపు ఏడాదిన్నర పాటు ఆటకు దూరమైంది వినేష్ ఫోగట్. గాయాలు, ఉద్యమాలు, పోలీసులతో దెబ్బలు, అవమానాలు ఇలా అన్నింటినీ ఓర్చుకుంది వినేష్. ఒలింపిక్స్ లో ఇండియాకు షాక్ తగిలింది. వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. ఓవర్ వెయిట్ కారణంగా అనర్హత ప్రకటించారు. మహిళల 50 కిలోల విభాగంలో ఫైనల్ కు చేరింది వినేష్ ఫోగట్. పథకం గ్యారంటీ అని అంతా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇంతలోనే ఆమెపై అనర్హత వేటు పడింది. సెమీస్లో క్యూబన్ రెజ్లర్ గుజ్మన్ పై 5-0తో విజయం సాధించింది. 2016 రియో ఒలింపిక్స్లో ఎన్నో ఆశలతో బరిలోకి దిగింది వినేష్.
కానీ క్వార్టర్స్లో మోకాలి గాయమవడంతో ఆట నుంచి నిష్క్రమించింది. కెరీర్నే ప్రమాదంలోకి నెట్టిన ఈ గాయం నుంచి ఆమె కోలుకోవడం కష్టమన్నారు. కానీ కోలుకుని మళ్లీ ఫామ్లోకి వచ్చింది. 2020 టోక్యో ఒలింపిక్స్లో మరోసారి క్వార్టర్స్ వరకు వెళ్లి ఓడిపోయింది. ఆ తర్వాత క్రమశిక్షణ ఉల్లంఘనతో ఆమెపై తాత్కాలిక నిషేధం పడింది. ఇక గతేడాది బ్రిజ్భూషణ్కు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వినేష్ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం సంచలనంగా మారింది. ఆందోళన విరమించాలని బెదిరింపులు వచ్చినా దీక్షా శిబిరాన్ని ఖాళీ చేయించిన ఉద్యమాన్ని కొనసాగించారు. చివరకు బ్రిజ్భూషణ్ను పదవి నుంచి తొలగించి అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఆందోళన విరమించారు రెజ్లర్లు. ఈ ఉద్యమంతో దేశంలో రెజ్లింగ్ కార్యకలాపాలు ఆగిపోయాయి. దాదాపు ఏడాదిన్నర పాటు ఆటకు దూరమైంది వినేష్ ఫోగట్. గాయాలు, ఉద్యమాలు, పోలీసులతో దెబ్బలు, అవమానాలు ఇలా అన్నింటినీ ఓర్చుకుంది.